ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టు కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను మీ మధ్యలో పంచుకుంటున్నాం. దయచేసి మా ప్రియమైనటువంటి వారులారా, ఈ సృష్టి అంతటికి కూడా దేవాది దేవుడు ఏ విధంగా మూలము, కారణము, ఈ ప్రపంచం అంతటికి, ఈ సృష్టి యావత్తు అంతటికి కూడా దేవుడే కారకుడు, దేవుడే మూలం. ఆయన ద్వారానే ఈ సమస్తమును కలిగింది. ఇది మొదటి భాగం. ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవునికి మూలము ఎవరంటే ఆదాం. ప్రతి మానవునికి మూలము ఎవరంటే ఆదాం. అందుకని ఆదామును బట్టే మనమందరము వచ్చినాం. ఈరోజు ఉన్న ప్రతి పురుషులు కానీ స్త్రీలు కానీ ఆదాము అమ్మల ద్వారానే మనము సృష్టించబడ్డాం. ఇది మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి పుట్టించినాడు. ఈరోజు భూలోకం ఉన్న ప్రతి మానవునికి ఆధారం ఎవరంటే ఆదాము గారే, ఆదామే. అందుకని ఆదాము ద్వారా వచ్చినటువంటి మనమందరము కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదామును దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినాడు. అలాంటి మానవునికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ తోటలోని ఫలములన్నీ కూడా నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, కానీ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములు తింటే నువ్వు నిశ్చయంగా చనిపోతావు అని ఈ ఆజ్ఞను దేవుడు ఇచ్చినాడు ఆదామునకు. అయితే ఆదాము తాను ఆజ్ఞ మేరినాడు, దేవుని ఆజ్ఞ మేరినాడు. కాబట్టి దయచేసి ఆదాము ద్వారా మనం కొన్ని విషయాలను మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము మీరిన కారణాన్ని బట్టి దేవుని బిడలంగా ఈరోజు ప్రతి మానవునికి వచ్చినటువంటి యొక్క ఈ పాపమును, ఈ శాపమును మనం చూడగలం. ఈ ఆదామును గురించి హోషేయ ప్రవక్త గారు ఏం చెప్తున్నాడు అనేటువంటి మాటను మనం గ్రహిస్తాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. గమనించినారా? దేవుని యొక్క నిబంధనను ఆదాము మీరినాడు. అదేవిధంగా ఇశ్రాయేలు మీరినారని ప్రవక్త చెప్తున్నారు. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరినాడు, దేవుని యొక్క నిబంధనను మీరినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞను, ఒకవేళ దేవుని ఆజ్ఞను తాను అనుసరిస్తే బాగుంటుండే. దేవునికి ఉన్నటువంటి యొక్క అభిప్రాయం ఏంటంటే, మనమందరము మంటివారమని ఆయనకు తెలుసు. అందుకనే మన ఎడల ఆయన జాలి చూపుతున్నాడు. మనము చేసేటువంటి కార్యాలన్నీ ఆయన తెలుసు. అయినా కూడా మనము దేవుణ్ణి దయగలిగి ఆయన దయను వెతికితే, ఆయన ప్రేమను వెతికితే, మనం ఆయన అడిగితే దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో గమనించే మనము ఆదాము ఆజ్ఞని మీరినాడు కానీ తను ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. ఎందుకని కావచ్చు అనంటే, ఈ రోజుల్లో మనం కూడా అంతే, మీరుతాం కానీ ఒప్పుకోము. ఎందుకంటే భయపడతాం, పాపమని ఒప్పుకుంటే ఏమన్నా అవుతుందేమని. ఇందుని గురించి యోబు గారు ఏం చెప్పినాడు? యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనమును 34 నేను చదువుతున్నాను. ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకొని సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి వెళ్ళక రొమ్ములో నా పాపము దాచుకుని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పాపం చేయడము మానవుని యొక్క నైజం, కానీ దేవుని కృప ఏందంటే నీ ఒప్పుకొని. ఇక్కడ ఆదాము ఏం చేశాడంటే తన దోషాన్ని దాచిపెట్టుకున్నాడు. అతిక్రమణం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ఆదాము ఒప్పుకోలేదు, దాచిపెట్టుకున్నాడు. ఎందుకని కావచ్చు అంటే, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. చెప్పండి, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞని మీరినాడు, అవిధేయుడైనాడు. అంతేకాదు యోబు గారు చెప్పినట్లు
వేషధారి. ఈ దినాలలో ఎంతమంది మనం వేషధారులను చూడగలం. కారణం ఏంటంటే ఒప్పుకోవడంలే. ఇందును బట్టి ఏం జరిగినది అంటే పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమేలు రాసిన పత్రిక 5లో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సమాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం వచ్చింది. ఎవరు ఆ మనుషుడు అంటే ఆదాము పాపం చేసినాడు, దేవుని ఆజ్ఞని మేరడమే కాకుండా తాను ఒప్పుకోలేదు, వేషధారిగా అయినాడు. తాను చేసినట్టు ఇక పాపాన్ని బట్టి ఈరోజు సర్వ మానవులకు పాపం ప్రాప్తమైంది. ఈ పాపాన్ని బట్టే మరణం వచ్చింది. ఒకవేళ ఆదాము గనుక దేవుని దగ్గర కప్పుకొనకుండా వేషధారి కాకుండా ఒప్పుకుంటే ఎంతో మేలుండేది, క్షేమం ఉండేది. ఇదే విషయంలో పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి యొక్క పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము దేవుని వాక్యం ఈ విధంగా ఉంటున్నటువంటి మాట. 22వ వచనం, అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసు ప్రభువారి యందు విశ్వాసముంచుట ద్వారా మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. రెండవ ఆదాము అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచుట నిత్య జీవము కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము గనుక ఆదాములాగా, మనమంతా ఆదాము సంతానమే, ఆదామును బట్టే ఈరోజు ఈ పాపము భూలోకములోకి వచ్చింది. నీవు నేను కూడా నీ ద్వారా నా ద్వారా కూడా నీ సంతానానికి నా సంతానానికి మనము కూడా వేషధారులాగుంటే, మన పాపములు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దేవుని ఆజ్ఞని మీరు అవిధేయులంగా ఉంటే ఆదామును బట్టి మనందరికీ వంశానికి అట్లా పాపము పరిహారం వచ్చి